మిశ్రమ స్పందనలొస్తున్నప్పటికీ రామ్ చరణ్ నటించిన పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ వద్ద బలమైన ఆరంభాన్ని నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ సమాచారం ప్రకారం ఈ స్పోర్ట్స్ డ్రామా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తొలి 2 రోజుల్లో సుమారు 62 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇందులో ప్రీమియర్ షోస్ ద్వారా వచ్చిన 16 కోట్లు కూడా ఉన్నాయి. ఈ భారీ ఓపెనింగ్స్కి ప్రధాన కారణం రామ్ చరణ్ స్టార్ ఇమేజ్ అని ఆయన పేర్కొన్నారు. రామ్ చరణ్కున్న క్రేజ్ వల్లే పెద్ది తెలుగు రాష్ట్రాల్లో సంచలన ఆరంభాన్ని నమోదు చేసింది. అయితే కొన్ని ప్రాంతాల్లో సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది అని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ హక్కులు దాదాపు 150 కోట్లకు అమ్ముడైనట్టు సమాచారం. దీంతో పెట్టుబడిని రాబట్టాలంటే రానున్న రోజుల్లో కూడా ఇదే జోరుని కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సినిమాలో రామ్ చరణ్ తన వంతు అత్యుత్తమ ప్రయత్నం చేసినప్పటికీ కథనం మాత్రం ఆశించిన స్థాయిలో లేదని డిస్ట్రిబ్యూటర్ పేర్కొన్నారు. గుర్తింపు, గౌరవం కోసం పోరాడే 1800 మంది గిరిజనుల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే ఇది చాలా పలుచటి కథాంశం. అలాంటి కథను 3 గంటల 9 నిమిషాల పాటు సాగదీయడం ప్రేక్షకులకి భారంగా మారింది అని అన్నారు. రామ్ చరణ్ తన నటనతో, అంకితభావంతో సినిమాని నిలబెట్టేందుకు ప్రయత్నించిన బలహీనమైన స్క్రీన్ ప్లే కారణంగా అది పూర్తిగా ఫలించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఉద్దేశం మంచిదేనని, పేదలు మరియు అణగారిన వర్గాల సమస్యల్ని చూపించాలని ప్రయత్నించారని చెప్పారు. కానీ ఆ అంశాలని పాటలు, యాక్షన్ ఎపిసోడ్లు, పలు క్రీడా అంశాలతో కలపడానికి ప్రయత్నించడంతో కథలోని భావోద్వేగం దెబ్బతింది. చివరికి కథ కూడా, దాని ప్రభావం కూడా బలహీనపడ్డాయని ఆయన విశ్లేషించారు.